ప్రార్థనలోకి పోయిద్దాం. స్తోత్రం దేవా, స్తోత్రం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవ, ఇదిగో ప్రభు యొక్క ఉదయకాల సమయంలో మీ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో తండ్రి, సహోదరుడు వెంకటేశు, సహోదరు అంజనేయుని ప్రేమించిన కుమారుడు జాస్వా విషయంలో గొప్ప కార్యమును చేసి సంవత్సరంలో దయాకిరీటమును అనుగ్రహించి ఉన్నావు. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ బిడ్డ జీవితంలో సుఖ సంతోషాలతో, ఆరోగ్యములతో, జ్ఞానంతో నింపి తన తల్లిదండ్రులకు లోబడి జీవించి నీకు విధేయత కలిగి జీవించే కృపని బిడ్డకు దయచేయమని నీ కృపలో ప్రభువా నీ బిడ్డను బలపరిచి స్థిరపరచండి. ఈ నామానికి మహిమకరంగా జీవితం చేసి ఎక్కడ కూడా తన జీవితంలో ఏ బాధలైనను, వ్యాధులైనను, ఎలాంటి ఇబ్బందులైనను నీ బిడ్డ దరిదాపులోనికి రాకుండా ఈ సంవత్సరం అంతా నువ్వు కాసి కాపాడి చదువుతున్న చదువులో మంచి జ్ఞానం ఇచ్చి నీ మేలులతో నీ బిడ్డను తృప్తిపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గడచిన కాలం Thank you.
పరిశుద్ధులు మహోన్నతులు మహిమ కలిగిన దేవా, నీ పాదములకు శుభములు వందనములు తండ్రి. ఇంతవరకు నువ్వు దీవించి ఆశీర్వదించావు. సంవత్సరాల మొదలుకొని సంవత్సరాంతం వరకు జాషువా మీద నీ కృప చూపించి అత్యధికమైన మేలులతో నింపి వారిని, వారి తల్లిదండ్రులను, సహోదరులు, ఎంజనీనాలను, వారి బంధుమిత్రులను దీవించి ఆశీర్వదించి కూడి వచ్చిన సంఘమంతయు ప్రభు ఆశీర్వదించి ఉండగా నీ దీవెనలు నీ బిడ్డపై ఉంచి ఇది మొదలుకొని ఎలాగైతే సొలొమోను ఇగో ప్రభు జ్ఞానమందును విద్య ఎలాగైతే సమయాలు దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లాడు, అలాగని బిడ్డ కూడా ప్రభు నీ దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లే భాగ్యం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.